సో నాకు రీసెంట్గా అయితే యూట్యూబ్లో ఒక 5K సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అయితే నుంచి మొన్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. చేసి ఇలా అన్నాడు, కంగ్రాట్స్ మాయా 5K సబ్స్క్రైబర్స్ సాధించావు కదా, స్టోరీ పెట్టావు కదా అన్న, చూశాను అన్నాడు. ఓకేరా థ్యాంక్స్ రా అని చెప్పా. దాని తర్వాత వాడు ఇంకేం అడుగుతారా, పార్టీ ఎప్పుడు రా అని అడిగాడు. పార్టీ ఎందుకురా, 5K సబ్స్క్రైబర్సే కదా, చూద్దాంలేరా మానిటైజ్ అవన్నీ ఛానల్ అని అన్నాడు. మానిటైజ్ ఏంటి మావా, అంటే ఏంటి అని అడిగాడు. అలా కాదురా, మానిటైజ్ అంటే తెలీదా నీకు అని అడిగాను. లేదు మామ తెలీదు. అయితే యూట్యూబ్లోకి వెళ్ళి ఫస్ట్ మానిటైజ్ అంటే ఏంటి చూడు అని అన్నాడు. అవన్నీ కాదు మామ, నీకు 5K సబ్స్క్రైబర్స్ వచ్చారు, మనీ వస్తుంది, స్టార్ట్ అయ్యి ఉంటుంది, ఎంత వచ్చింది చెప్పు అన్నాడు. అలా కాదురా సుద్దపూసాడా, 5K సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, 10K సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, నీ ఛానల్ ఫస్ట్ మానిటైజ్ అవ్వాలి, అది అవుతేనే నీకు మనీ అనేది స్టార్ట్ అవుతుంది రావడం అని అన్నాను. అవునా, ఇది ఎప్పుడు పెట్టారా అని అడిగాడు. అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే, దాని తర్వాత మళ్ళీ అన్నాడు, ఓకేరా మామ, ఓకే మానిటైజ్ అయిన తర్వాత పార్టీ మరి నాకే ఫస్ట్ ఇవ్వాలని అడిగాడు. సరేరా ఓకేలేరా, నువ్వు కలరా అప్పుడు ఇస్తాను, నేను వచ్చినప్పుడు నువ్వు కలరా ఇస్తాను, ఓకే మానిటైజ్ అవన్నీ ఇస్తానని చెప్పా. దాని తర్వాత యాక్చువల్లీ ఎప్పుడు చేయడు వాడు, స్టోరీ చూశాడు నేను పెట్టాను, నా స్టోరీ చూసినట్లున్నాడు, చూసి నన్ను ఫోన్ చేశాడు. లాస్ట్లో ఏమన్నాడంటే అసలు బుర్ర పాడైపోయింది నాకైతే ఆడ అన్ని మాటకి. సో ఓకే అందరూ బాగున్నారా, ఓకేరా అంత బాగుందా, ఎలా ఉంది లైఫ్ అని అన్నీ కాసేపు సోదంతా మాట్లాడుకొని, అంత తర్వాత లాస్ట్లో సరేరా అయితే యూట్యూబ్లో సపోర్ట్ లైక్ చేస్తుండు, రీల్స్ అన్నీ షేర్ చేస్తుండు మీ ఫ్రెండ్స్కి అని చెప్పాను నేను. మా అదే ఒకసారి నీ ఛానల్ నేమ్ చెప్పరని అడిగాడు. ఇంకా నాకు బుర్ర గేర్లెక్కిపోయింది మనోడికి, ఇంకా ఫుల్గా కోపం వచ్చింది మనోడి మీద. ఇంకా ఛానల్ నేమ్ తెలియదురా తన ఫుల్గా తిట్టేశాను ఇంకా అడిగి. దాని తర్వాత అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు వాడు. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ట్యాగ్ చేయండి.